बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. కుమార్ బాబు గారు ప్రకాష్ గారు చెప్పినట్టు మొన్న హైదరాబాద్లో ఆంధ్ర సెంటర్ మీటింగ్ జరగడం, అందులో మచిలీపట్నం సెంటర్ నుంచి నా పేరుని ఆంధ్ర సెంటర్ జనరల్ సెక్రటరీగా, దాని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు. అట్లాగే 100 మంది సభ్యులు ఉంటారు. 20 మంది మామూలు సెక్రటరీస్ ఉంటారు. జనరల్ సెక్రటరీ ఒకరు ఉంటారు. ఆ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. సుమారు 1 నెల రోజుల క్రితం నుంచి నన్ను అడిగారు. నేను అడిగినట్టుగా ఇంటర్వ్యూలు రాలేను, స్టేజ్ ఎక్కి స్పీచ్ చెప్పడం రాదు, నా బాబు అంటే కుదరదు అని, నేను ఉండాల్సిందే. మీరు అనేటప్పటికీ ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకుంటున్నారు. ఏరియా వైజ్గా అన్ని ఏరియాల్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం. చివరికి బాబా వాళ్ళ ఆశిస్తులు కానీ ఆయన ఇచ్చిన అవకాశం కానీ భావిస్తూ నేను దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది నాకు ఆఫర్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా తల్లిదండ్రులు బొత్సయ్య గారు కానీ సీతమ్మ గారు కానీ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఆయనకి తెలియని లేదు కదా. 50 సంవత్సరాలు బాబా ఫ్యామిలీలో ఉంటాం. అందరం బస్సులు వేసి తీసుకుని ఎంతో కొన్ని వేల మందిని బాబా దర్శనం చేయించడం జరిగింది. అట్లాగే కొన్ని లక్షల మందికి మన సెంటర్ తరఫున మా ఫ్యామిలీ నుంచి అందరం కలిసి భోజనాలు పెట్టడం జరుగుతుంది. జూలైకి జనవరికి ఎప్పుడు మనం అక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం వల్ల చాలామందికి మచిలీపట్నం సెంటర్ సీతం గారు ఏంటంటే ఒక అభిమానం ఉంది. కాబట్టి ఆ అభిమానమే ఇప్పుడు నన్ను ఈ పదవిలోకి తీసుకోవడానికి అవకాశం కల్పించింది. దాని మూలంగానే ఈ పదవి అనేది నాకు దక్కింది. రెండో కారణం ఏంటంటే మచిలీపట్నం సెంటర్ అని చాలా బాగుంటారు. ఆ సెంటర్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటి చెప్తే మిగతా వాళ్ళు ఆ మాట వింటారు. వాళ్ళందరూ కలివిడిగా ఉంటారు. ఎవరైనా వస్తే గౌరవంగా చూస్తారు. ఆ కల్చర్ ఇది బాగుంటుంది. మరి అట్లాంటి సెంటర్ నుంచి వచ్చే వ్యక్తి అందరినీ కూడా బాగానే కలుపుకుంటారు అనే ఉద్దేశంతో మీ అందరి బలమే నా బలంగా యాడ్ అయ్యి మీ అందరి ఆశీస్సులతోనే ఆ పోస్ట్ రావడం జరిగింది.